ఇలాగే మొండికేస్తే నీ కళ్ళ ముందే అజయ్ గడి తల నరికేస్తాను. వద్దు మమ్మీ, అజయ్ నేను చెయ్యొద్దు. నేను అజయ్ని ఏమీ చెయ్యొద్దంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. అమ్మా వైదేహి, ఊరుకోమ్మా. టెస్టులు చేస్తున్నారు కదా, ఏమీ కాదమ్మా. డాక్టర్, మీకు ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. అవసరమైతే స్పెషలిస్ట్ని కూడా అరేంజ్ చేస్తాను. సతే, కార్లో చెక్ బుక్ తీసురా. పిల్లలకు మాత్రం ఏమీ కాకూడదు. సిస్టర్, ఆ వైట్ డ్రెస్ వేసుకున్న ఆయన్ని ఒకసారి రమ్మంటారా ప్లీజ్? ఓకే అండి. థ్యాంక్ యూ. సార్, మీకోసం బయట ఎవరో వెయిట్ చేస్తున్నారు సార్. నమస్తే అండి. నమస్తే. నేను మీ చారిటీ హాస్పిటల్కి కొంత డబ్బు డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఓ, వై నాట్, షూర్. అలాగే ఆ పిల్లల పరిస్థితి నాకు అర్థమైంది. వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ. వైదేహి, చేసిన పాపం చేసి ఇలా చెక్ రాసి చెరిపేసుకుందాం అనుకుంటున్నావా? కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారా? ఇప్పుడు ఆ పిల్లలకి ఏ సమాధానం చెప్పను? ఇతను నీకు ముందే తెలుసా? తెలియటమే నా లైఫ్ లో జరిగిన అతి పెద్ద తప్పు. ఇప్పుడు ఆ పిల్లలు అంత నరకం అనుభవించడానికి కారణం ఎవరో కాదు, ఈ రాక్షసుడే. వీడే ఆ రోజు స్వీట్స్ లో ఏదో కలిపాడు. ఏమయ్యా, చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు? పాప ఆ పిల్లలు ఏం చేశారయ్యా? వాళ్ళనంత నరకయాతన పెట్టడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? అదిగా ఆనందం సార్, ఆనందం. మనుషుల్ని చంపడం, మనసుల్ని ముక్కలు ముక్కలు చేయడం వీడికి సరదా. వైదేహి, నేను చెప్పేది ఒక్కసారి విను. ఆ పిల్లలు అలా అవడానికి నాకు ఏ సంబంధం లేదు. కానీ నువ్వు నేనే చేశాను అని నమ్ముతున్నావు కాబట్టి కనీసం వాళ్ళ ట్రీట్మెంట్ కోసమైనా నన్ను సాయం చేయను. నాకు ఆతృప్తన్నా మిగులుతుంది. అవసరం లేదు. నీకంత తృప్తి కలగాలంటే వెళ్ళి ఆ పిల్లలు పడే అవస్థ చూడు. నీ కళ్ళ మంట చల్లారుతుంది. వైదేహి, ప్లీజ్ అలా మాట్లాడద్దు సార్. తను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను సార్. మీరేని కొంచెం చెప్పండి సార్ ప్లీజ్. ఏంటయ్యా నీకు చెప్పేది? ముందు నువ్వు బయటకు నడు. సెక్యూరిటీ సార్ నేను చెప్పేది తీసుకెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ వైదేహి, చెయ్యని నేరానికి నాకు ఈ శిక్ష వేయద్దు ప్లీజ్. అర్థం చేసుకో వైదేహి. నేరం చేసింది నువ్వు కాదు, నేను. నిన్ను ప్రేమించి నన్ను నేనే క్షమించుకోలేని నేరం చేశాను. ఆ పని చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. గంటేంటి
సార్ ప్లీజ్ ఫస్ట్ వాడిని గంటేయండి సార్. ఛ! ఇంకెంతకాలం సుబ్బు ఈ అవమానాలు? వైదేహి మారుతుందన్న నమ్మకం నాకు లేదు. ఆ సునంద వైదేహి మనసుని అంతగా మార్చేసింది. నువ్వేమైపోతావోనని భయంగా ఉంది సుబ్బు. నేనేమైపోయినా పర్వాలేదురా, కానీ వైదేహికి ఏం కాకూడదు. ఆ సునంద ఏదో చేస్తోందిరా సత్తే. మా ఇద్దరి మధ్య దూరం క్రియేట్ చేయడమే దాని ఉద్దేశం కాదు. దాని ఆలోచన ఇంకేదో ఉంది. అదేంటో తెలుసుకోవాలరా సత్తే. ఎలా సుబ్బు? ఆ రాక్షసేమో అన్ని పక్క ప్లాన్ ప్రకారం చేస్తుంది. ఈ వైదేహేమో నేను దగ్గరకు రానివ్వట్లేదు. ఇంకెలా తెలుసుకుంటావు? ఆలోచించాలిరా. మనం కూడా ఆ సునందలాగే ఆలోచించాలి. వైదేహి నా మీద ద్వేషం పెంచుకుందని నాకు బాధలేదురా. నిజం తెలిసిన మరుక్షణం ఆ ద్వేషం ప్రేమగా మారుతుందన్న నమ్మకం నాకుందిరా. కానీ ఈలోగా సునంద వైదేహిని ఎలాంటి ఊబిలో ఇరికిస్తుందోనని భయంగా ఉందిరా. ఆ పరిస్థితి రానివ్వకూడదురా. ఏం చేద్దాం సుబ్బు? ఇదొకటి నా కర్మకి. చెప్పండి వైదేహి. సునంద గారు, నేను హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటలా? ఏమైంది? పిల్లల్లో కొంతమందికి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. సడన్ గా వాంతులు కావడం, కడుపు నొప్పి రావడం జరిగిందంట. ప్రతి అనాథాశ్రమంలోనూ 2-3 పిల్లలకి ఇలాగే జరిగింది. వార్డెన్ పిల్లలందర్నీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పుడెలా ఉంది? డాక్టర్స్ చెక్ చేశారు. ఇంకా రిపోర్ట్స్ రాలేదండి. కిడ్నీ ప్రాబ్లం అయ్యుండొచ్చని డాక్టర్స్ అనుమానంగా ఉన్నారు. పిల్లలకి ఏదైనా అవుతుందేమోనని చాలా కంగారుగా ఉందండి. సునంద గారు, మీరొకసారి హాస్పిటల్కి వస్తారా? నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు కుదరదండి.
ఇంట్లో రిలేటివ్స్ వచ్చున్నారు. వాళ్ళని వదిలేసి వస్తే బాగుండదేమో. వాళ్ళు వెళ్ళగానే వచ్చేస్తాను. అలాగేనండి. నేను బసవ ఫోన్కి ట్రై చేశాను, కలవలేదండి. ఒకవేళ ఇంటికేమైనా వస్తే ఇక్కడికి రమ్మని చెప్పండి. సరేనండి, నేను చెప్తాను. థ్యాంక్స్ అండి. బాయ్. దీన్ని ఇంకా ఎన్ని రోజులు భరించాలో ఏంటో. ముందా బసవగాన్ని తగిలించేస్తే ఓ పనైపోతుంది. సూర్య, రేయ్ మావయ్య, రేయ్ మావయ్య, రేయ్ మావయ్య. బావుగాడు వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. అందరూ కలిసే ఉన్నారన్నమాట. ఇప్పుడు మనసుకు కాస్త ధైర్యంగా ఉంది. వైదేహమ్మ ఇంట్లోనే ఉన్నారో ఆశ్రమానికి వెళ్ళారు.
ఇది ఎప్పుడు పనిచేసి చావదు. ముందు దీన్ని మార్చేయాలి. ఛే! ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా, ఒకసారి ఇంటి వరకు వెళ్ళి చూసొద్దాం. అరే బసవా, ఎక్కడికెళ్ళావు నువ్వు? నీ ఫోన్కి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను, కలవట్లేదేంటి? అయ్యో, ఇది సరిగ్గా పనిచేయట్లేదమ్మా. సరే సరే, వైదేహి హాస్పిటల్కి వెళ్ళింది. పిల్లలకి మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందట. నాకేమో ఇంట్లో గెస్ట్లొచ్చారు. కాస్త నువ్వు వెళ్ళి తనకు తోడుగా ఉండవా? అలాగేనమ్మా. అంజీ, ఏంటి? అంజీ, ఆ ఆటోలో వ్యక్తిని చూసావా? అతన్ని ఎక్కడో చూసినట్టుందంజీ. అంజీ నిన్నే అడుగుతుంది. నాకు తెలీదు. ఏయ్ అంజీ, ఏదో జరుగుతోంది. ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలి? May I come in, sir? Yes, come in. Thank you.
నమస్తే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఒక చారిటీ హాస్పిటల్ పెట్టాను సార్. అనాథ పిల్లలకి ఉచితంగా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. వెరీ గుడ్. చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మాకు మీ హెల్ప్ అవుట్ కావాలి సార్. చెప్పండి, నేనేం చేయాలి? మా హాస్పిటల్లో హెల్ప్ కోసం 2 జూనియర్ డాక్టర్స్ కావాలి సార్. సారీ అండి, కోర్స్ పూర్తవకుండా ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్స్ని వేరే హాస్పిటల్కి పంపించలేమండి. అంటే అక్కడ కూడా రెప్యూటెడ్ డాక్టర్స్ ఉన్నారు సార్. ఆ ప్రాక్టీస్ ఏదో అక్కడే చేయమనండి. మాకు కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి సార్. సరేనండి, బట్ ఫుల్ టైం పంపించడం కుదరదు. పార్ట్ టైంగా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్. సిస్టర్, 2 జూనియర్ డాక్టర్స్ని నా క్యాబిన్కి పంపించండి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. హీ ఈజ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. హాయ్ సార్. హలో. హలో సార్. వీళ్ళ చారిటీ హాస్పిటల్లో 2 జూనియర్ డాక్టర్స్ అవసరం ఉందట. మీరిద్దరూ వెళ్ళండి. ఓకే సార్. పార్ట్ టైం అని సార్కి చెప్పాను. మన హాస్పిటల్ టైంలో కాకుండా ఖాళీ టైంలో వెళ్ళండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్ సార్. సరే సార్, నేను తీసుకెళ్తాను. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ. యా, వెళ్ళొస్తాను సార్. ఓకే. ఏం సార్ మీరు అనేది? మా సార్తో ప్రాక్టీస్ అని చెప్పారు, ఇప్పుడు ఏదేదో చెప్తున్నారు. మేము డాక్టర్లం సార్, డిటెక్టివ్లం కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు హెల్ప్ చేస్తే ఒక మనిషి జీవితం కాపాడిన వాళ్ళు అవుతారు.